దేవుడి విషయంలో యేసేపు ఎలాంటి అవగాహన మాటలు కలిగి ఉన్నాడు ఇప్పుడు మనం చూసాము. దేవుడు యేసేపు గురించి ఏం చెప్తున్నాడు? అది కూడా ఒక 2, 3 వచనాలు చూద్దాం. రండి. ఆదికాండము 39వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఆదికాండము 39వ అధ్యాయము. యెహోవా యేసేపుకు తోడైయుండెను గనుక యేసేపుకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు. చాలు. యెహోవా ఎవరికి తోడై ఉన్నాడంట? ఇందుకే. ఎందుకు తోడై ఉన్నాడు ఆయన యేసేపుకి? అతని జీవితంలో దేవుడి గురించి పలికిన మాటలు చూసారా, విన్నారా? మరి ఇలాంటి వాళ్ళకే కదా దేవుడు తోడై ఉంటాడు. యేసేపు లాంటి వారికి దేవుడు తోడై ఉంటాడు. యెహోవాట అందుకే ఇలాంటి భక్తి, ఇలాంటి విశ్వాసం, అలాంటి ప్రవర్తన, అలాంటి భయము దేవుడి ఎడల కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడైన యెహోవా అంట యేసేపుకు తోడై ఉన్నాడట. అవును, తోడై ఉన్నాడు కాబట్టి గుంటలోంచి తీశాడు. తోడై ఉన్నాడు కాబట్టి ఐగుప్తులో రాజును చేశాడు. తోడై ఉన్నాడు కాబట్టి బానిసగా ఉన్న స్వతంత్రత ఇచ్చాడు. ఏమా? ఇంకో వచనం చూద్దాం. 39వ అధ్యాయం 5వ వచనం. అతడు తన ఇంటి మీదను తనకు కలిగినదంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యేసేపు నిమిత్తము ఆ ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించెను. చూసారా? యెహోవా ఆశీర్వాదం ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తం మీద ఉండెను. మనం ఒక ఇంట్లో ఉంటేనంట ఆ ఇంట్లో ఉన్న ఇంట్లో మనం కానీ దైవభక్తి కలిగిన వారం అయితే ఆ ఇంటి వారికి కూడా ఆశీర్వాదం అంట. యెహోవా యేసేపు నిమిత్తము పోతీఫర్ ఇంటిని కూడా ఆశీర్వదించాడంట. గుర్తుపెట్టుకో. యేసేపు వలె మనం భక్తి కలిగి ఉంటే నీ భర్త బాగుంటాడు, నీ భార్య బాగుంటుంది, నీ పిల్లలు బాగుంటారు, నీ యొక్క తల్లిదండ్రులు బాగుంటారు, నీ ఇల్లు బాగుంటుంది. అయితే యేసేపు లాంటి భక్తి కలిగిన ఆ భక్తిని చూసి ఆ ఇంట్లో వాళ్ళు కూడా సహకరించాలి యేసేపుకి. పోతీఫరు యేసేపును కనిపెట్టాడు. ఇతను వచ్చిన తర్వాతే నాకు ఆశీర్వాదాలన్నీ వచ్చాయని కనిపెట్టాడు. అలాంటి వాళ్ళకే ఆశీర్వాదం వస్తుంది. మళ్ళా నువ్వు ఒక్కడివే ఇంట్లో భక్తిగా ఉన్నావు అనుకో, మిగతా వాళ్ళందరూ దొంగలుగా ఉన్నారు అనుకో, రాదు. ఏమొస్తుంది అప్పుడు తెలుసా? కష్టాలు వస్తాయి. అలాగే వచ్చింది. దైవభక్తి కలిగి ఉంటే కష్టం వస్తుంది, దైవభక్తి కలిగి ఉంటే ఆశీర్వాదం కూడా వస్తుంది. అయితే దైవభక్తి కలిగి ఉంటే దేవుడి తోడు ఉంటాడు. ఏమా? ఇంకో మాట చదువుదాం. 39వ అధ్యాయం 23వ వచనం. యేసేపు చేయునది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసెను. చూసారా? ఇంతకీ యేసేపు ఏమేం పనులు చేస్తున్నాడు? ఇప్పుడు మనం చదివిన 20 వచనాలు ఉన్నాయే ఆ పనులు చేస్తున్నాడు. కనుక మన జీవితాల్లో చూసారా, ఏదన్నా ఒక పని చేస్తే దాంట్లో ఎందుకు ఫెయిల్ అవుతున్నాం? మన జీవితంలో ఏదైనా ఒక పని చేస్తుంటే, ఏ పని చేస్తున్నా చిల్లి సంచిలో వేసినట్టు ఎందుకు డబ్బు అయిపోతుంది? మన ఇల్లు వెలుగుమయంగా ఎందుకు లేదు? కారణము మన మాట, మన కార్యాలు. యేసేపు చేసే ప్రతి పనినట దేవుడు ఆశీర్వదిస్తూ అతడు చేయునది యావత్తు యెహోవా సఫలము, సక్సెస్ అయ్యేటట్టు. మీలో చాలామంది అంటుంటారు, వచ్చి ప్రార్థన చేస్తుంటారు, ప్రార్థన అడుగుతుంటారు. పాస్టర్ గారు, ఇదిగో ఇది అనుకున్నాను, ఇది దేవుడు నెరవేరేటట్లుగా ప్రార్థన చేయండి అంటారు. మంచిదే. కానీ దాన్ని సఫలం చేయాలంటే కారణం ఏంటి? అది సఫలం అవ్వాలంటే కారణం ఏంటంటే, నువ్వు చేసే ప్రతి పని సక్సెస్ అవ్వాలంటే కారణము దేవుడు నీకు తోడే ఉండాలి. యేసేపుకు ఉన్నట్లుగా. యేసేపుకు దేవుడు తోడు ఎందుకు ఉన్నాడు? ఎక్కడ కూడా యేసేపు దేవుడికి విరుద్ధంగా మాట్లాడలేదు, పని చేయలేదు. సొంత బతుకు యేసేపుది కాదు, సొంత ఆలోచనలు కాదు, దేవుణ్ణి బాధ పెట్టే పనులు కాదు. నేనే ఈ దేశానికి రాజు అని ఏమన్నా నెత్తికి కొమ్ములు వచ్చాయా యేసేపుకి?
నేనే జ్ఞానిని, కొమ్ములు ఏమైనా వచ్చాయా? వెళ్ళకపోతే ఏం కాదు. నిర్లక్ష్యమా యేసేపు జీవితం? నేర్చుకుందామండి.